ఆదిలాబాద్ జిల్లా బోధ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. రైతు పండించిన ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. 2 ఏళ్ల పాటు పాత పద్ధతిలోనే పత్తి కొనుగోలు చేపట్టాలని కోరారు. రైతులెవరూ దళారులకు పంటలు అమ్మి మోసపోవద్దని సూచించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ సౌజన్యంతో బోధ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవు పేడ ప్రమిదల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. మన దగ్గర కూడా మన రైతులకు కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతుల పక్షాన మనం కూడా ప్రభుత్వానికి ఎందుకంటే మన దగ్గర కూడా రైతులే అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మన రైతులే. కాకపోతే ఏంటంటే అక్కడ ఫ్రీ వాటర్ ఉంటుంది, వాళ్ళకు మనకు ఫ్రీ వాటరే లేదు. అక్కడ చెరువులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆ నీళ్లతోనే వాళ్ళకు వరి ధాన్యం పండించుకుంటూ ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళు పండించుకున్నటువంటి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉంటారు. మరి మనకైతే అన్ని కష్టాలే. అధిక వర్షం పడ్డ కష్టమే, తక్కువ వర్షం పడ్డ కష్టమే. ప్రతి సంవత్సరం అయితే చాలా తక్కువ దిగుబడి వచ్చింది. కాబట్టి సోయా కూడా అదే పరిస్థితి, మొలకెత్తినాయి. అదేవిధంగా మొక్కజొన్న కానీ ఇంకా ఇతర వరి మన శనగలు కానీ పేసర్లు కానీ ఇంకా ఇతర అన్ని మినుములు ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే రైతులు కోరుకుంటున్నటువంటి డిమాండ్ వాస్తవమైనటువంటి డిమాండ్. కాబట్టి రైతుల పక్షాన మేము కూడా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ కూడా ఈ